మేడం చాలా మందికి ఇదే పీరియడ్స్ టైంలో బ్యాక్ పెయిన్ బాగా వస్తుందంట. ఇప్పుడు స్టమక్ పెయిన్ ఎంత కామన్ అయిందో బ్యాక్ పెయిన్ కూడా వస్తుంటది. మరి బ్యాక్ పెయిన్‌కి ఎందుకు వస్తుందంటారు బ్యాక్ పెయిన్? యాహ్! ఈ పీరియడ్ టైమ్‌లో స్టమక్ పెయిన్ ఎలాగో బ్యాక్ పెయిన్ కూడా అదే విధంగా ఉంటుంది. అది కొంతమందికి మిడ్ ఆఫ్ ది బ్యాక్‌లో ఉంటుంది. లేదంటే కొంతమందికి ఆ రేడియేషన్ కూడా ఉంటుంది కొంతమందిలో. కిందకి థైస్ వరకు పాస్ అయ్యేలాగా కూడా ఉంటుంది. నార్మల్‌గా ఈ పీరియడ్ పెయిన్ అనేది రేడియేషన్ ఏది ఉండదు. ఇన్ కేస్ వాళ్ళకి రేడియేట్ అవుతుందంటే సయాటికా కానీ లేదంటే ఇంకేదైనా నర్వ్ ఇరిటేషన్ వల్లనే రేడియేట్ అవుతూ ఉంటుంది. నార్మల్ పీరియడ్ పెయిన్‌లో మైల్డ్‌గా పీరియడ్‌కొచ్చే ముందు స్టార్ట్ అవుతుంది. ఎందుకు ఇలా స్టార్ట్ అవుతుందంటే ఈ కాంట్రాక్షన్స్ అప్పుడు ఏదైతే స్పైనల్ కార్డ్ నర్వ్స్ ఉంటాయి కదా! ఆ స్పైనల్ కార్డ్ కార్డ్ నుంచి నర్వ్స్ బయటకొచ్చేస్తూ ఉంటాయి. ఆ నర్వ్స్‌కి ఇరిటేషన్ గురవ్వడం కానివ్వండి, లేదంటే ఆ నర్వ్స్ పైన ప్రెషర్ పడడం గాని ఉంటుంది. అలాంటి సందర్భంలో వాళ్ళకి బ్యాక్ పెయిన్ సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది. ఎందుకు ఇరిటేషన్ అవుతాయంటే నర్వ్స్, హార్మోన్స్ అనేటివి పీరియడ్ టైమ్‌లో డ్రాప్ అయిపోతుంటాయి. ఈ హార్మోన్స్ డ్రాప్ అవ్వడం వల్లే పీరియడ్ బ్లడ్ బయటకొచ్చేస్తూ ఉంటుంది. ఈ హార్మోన్ యాక్షన్ నర్వ్స్ పైన, మజిల్స్ పైన కూడా చాలా ఎఫెక్టివ్‌గా ఉంటుంది. ఇలా డ్రాప్ అయిపోవడం వల్ల ఆ నర్వ్స్ అనేటివి ఇరిటేషన్‌కి గురవుతూ ఉంటాయి. అందువల్లనే వాళ్ళకి ఈ పెయిన్స్ అనేటివి సివియర్ ఫార్మ్‌లో రావడం. చాలా మందికి స్టమక్ పెయిన్ అన్నట్టుగా కూడా బ్యాక్ పెయిన్ సివియర్ ఫార్మ్‌లో ఉంటుంది. హుహు. అంటే మనం రూల్ ఔట్ చేసుకోవాలి. ఆ బ్యాక్ పెయిన్ నిజంగానే ఈ పీరియడ్ ద్వారా వచ్చిందా? లేదంటే ఏదైనా ప్రెషర్ సింప్టమ్స్ ఏదైనా వస్తున్నాయా? లేదు ఇంకేమైనా ప్రాబ్లమ్స్ ఏదైనా ఉన్నాయా? బ్యాక్ పెయిన్‌కి చాలా కారణాలు ఉన్నాయి. ఏదైనా ప్రీవియస్‌గా ఇంజరీ జరిగుండొచ్చు. లేదంటే కిడ్నీ స్టోన్స్ అయ్యుండొచ్చు. లేదంటే ఇన్ఫెక్షన్స్ ఏదైనా అయ్యుండొచ్చు. యూరినరీ ఇన్ఫెక్షన్స్ అలా. అలా కూడా ఉండొచ్చనమాట. సో, ఇది పీరియడ్ టైమ్‌లోనే వస్తుందా? లేదంటే ఇంకెప్పుడైనా మధ్యలో ఏమైనా వస్తుందా? ఆ నేచర్ ఎలా ఉంది? దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే వన్స్ అది ప్రాపర్‌గా ఐడెంటిఫై చేసిన తర్వాత కరెక్ట్ మెడిసిన్స్ ఇచ్చినట్టయితే ఆ బ్యాక్ పెయిన్ కూడా సివియర్ ఫార్మ్‌లోకి వెళ్ళకుండా తగ్గుతుంది.